16%. మనం 16% కనుక రీచ్ అయినట్టయితే మనం 5,500 పాయింట్స్ రీచ్ అయినప్పుడు మనల్ని కంపెనీ బ్రాంచ్ డైరెక్టర్ అంటుంది లీడర్స్. మరి 5%, 8%, 12, 16 అంటారు మేడం. మరి 5,500 ఒక్కరు రీచ్ చేయగలుగుతారా లీడర్స్ అని మీకు డౌట్ రావచ్చు లీడర్స్. ఇప్పుడు నేను ఇప్పుడు నేను కంపెనీకి వచ్చేసి ఐడి తీసుకున్నాను లీడర్స్. నేను ఒక 100 రూపాయల పీవీ తీసుకున్నాను లీడర్స్. 100 రూపాయల పీవీ తీసుకున్నప్పుడు నాకు నచ్చింది, ప్రొడక్ట్ నచ్చినప్పుడు మనం ఏం చేస్తాం లీడర్స్? మనము ఇప్పుడు మన పక్క వాళ్ళకైనా, మన ఫ్రెండ్స్ కైనా, మన రిలేషన్స్ కైనా బాగుంది కదా అని షేర్ చేస్తాం కదా లీడర్స్. సపోజ్ మనం ఒక చీర కొనుక్కున్నాం అనుకోండి లేడీస్ ని, ఒక 10 మందికైనా చెప్పేదాకా మనకు నిద్ర అనేది పట్టది. నేను శారీ కొనుక్కున్నా, అది బాగుంది బాగుంది అని చెప్తాం. సో కాబట్టి లీడర్స్ మనం కూడా ప్రొడక్ట్ కొనుక్కున్నప్పుడు బాగుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరికో ఒకరికి, కనీసం ఒక 10 మెంబర్స్ వరకైనా చెప్తాం లీడర్స్. అందులో ఒక 4 మెంబర్స్ కొనుక్కున్నారు అనుకుందాం లీడర్స్. 4 మెంబర్స్ కూడా ఒక 100 పీవీ అనేది కొనుక్కుందాం అనుకుందాం లీడర్స్. ఆ 100కి 500 నాది 100, 600 పీవీస్ అయినాయి కాబట్టి నేను 8% లో ఉన్నట్టు లీడర్స్. ఇట్లా ఒక నెల మనం కొనుక్కుంటూ పోతే పోయిన నెల కొనుక్కున్న పీవీస్ అనేది కంపెనీ తీసేది లీడర్స్, మనకి కలుపుతుంది అంటే కూడుతుంది. అవి పోయిన నెల ఎన్నో, ఈ మంత్ ఈ రెండు కలిపి మనకు కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. అట్లా మనము ఈజీగా 5,500 పాయింట్స్ ని రీచ్ కావచ్చు లీడర్స్. మనం 5,500 పాయింట్స్ ని రీచ్ అయినప్పుడు మనల్ని కంపెనీ బ్రాంచ్ డైరెక్టర్ అంటుంది లీడర్స్. మనం బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు మనం బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు మనకు మూడవ ఇన్కమ్ వచ్చేసి డైరెక్టర్ బోనస్ అనేది వస్తుంది లీడర్స్. డైరెక్టర్ బోనస్ అనేది 15% కంపెనీ ఇస్తుంది. అలాగే ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసి టీమ్ బిల్డింగ్ బోనస్. టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది 3% ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. మనం బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత మనకు బోనస్ రూపంలో వచ్చిన తర్వాత మనీ అంటే శాలరీ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది లీడర్స్. బ్రాంచ్ డైరెక్టర్ నుంచి మనం బ్రాంచ్ లో ఉన్నప్పుడు 4,000 నుంచి మినిమం 10,000 వరకు తీసుకోవచ్చు లీడర్స్. మరి ఇప్పుడు నేను బ్రాంజ్ అయినా, నా కింద ఉన్న వాళ్ళు, మేడం మీరు బ్రాంజ్ అయ్యారు, మీకు డబ్బులు వస్తున్నాయి, మరి మాకు రావాలంటే ఏమేం చేయాలి అని మనల్ని అడుగుతారు కదా ఫ్రెండ్స్. అప్పుడు మనము నేను ఇట్లా వర్క్ చేసిన, మా అప్లైనర్ చెప్పిండు, మీరు కూడా వర్క్ చేయండి అని మనం చెప్పాలి లీడర్స్. మన కింద ఉన్న వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి. అంటే మనం ఈ బిజినెస్ లో చేయాల్సింది ఏంటిది లీడర్స్ అంటే, మన కింద ఉన్న వాళ్ళని పైకి తీసుకొస్తే మనం పైకి ఎదుగుతాం. కాబట్టి నా కింద ఉన్న వాళ్ళని ఒక్కరిని బ్రాంచ్ చేసిన లీడర్స్, అప్పుడు నన్ను కంపెనీ సిల్వర్ డైరెక్టర్ అంటుంది లీడర్స్. మనకు సిల్వర్ డైరెక్టర్స్ పొజిషన్ అనేది ఇస్తుంది కంపెనీ. అప్పుడు మనకు ఐదవ ఇన్కమ్ వచ్చేసి ట్రావెల్ ఫండ్ అనేది యాడ్ అవుతుంది లీడర్స్. ట్రావెల్ ఫండ్ అంటే మామూలుగా ఇక్కడ తిరుపతి, ఆ భద్రాచలము, వేములవాడ లాంటిది కాదు లీడర్స్. అంటే ఇంటర్నేషనల్ ట్రావెల్ షిప్స్ అన్నట్టు. అంటే బయటి విదేశాలకు వెళ్ళే ట్రిప్స్ అన్నట్టు. అంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి వీలు కాని ట్రిప్స్ అంటే గోవా, థాయిలాండ్, స్విట్జర్లాండ్ ఇలాంటి ప్రదేశాలకి మన కంపెనీ అనేది తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. మనకు ఒక్క 1 రూపీ కూడా పెట్టకుండా మనము అన్ని కంపెనీయే భరిస్తుంది ఫ్రెండ్స్. అట్లాంటి మంచి ట్రావెల్ ట్రిప్ అనేది మనకు కంపెనీ ఇస్తుంది ఫ్రెండ్స్. ఆ ఇక్కడ మళ్ళీ 6 ఇన్కమ్ వచ్చేసి ఎల్ఓబి బోనస్ లీడర్స్. ఇది 18% కంపెనీ ఇస్తుంది మనకు. ఇప్పుడు నా కింద ఉన్న వాళ్ళని ఒక్కరిని బ్రాంచ్ చేస్తేనే నన్ను సిల్వర్ డైరెక్టర్ చేసింది లీడర్స్ కంపెనీ. మరి ఇక్కడ ఈమె ఒక్కతే అయిన తర్వాత, ఆమె ఒక్కతే అయింది, మేము కూడా బ్రాంచ్ కావాలి, మేమేం చేయాలి అని అడుగుతారు కదా లీడర్స్. అప్పుడు మనం ఇంకొక ఇద్దరిని అంటే మొత్తం ముగ్గురిని, నా కింద ముగ్గురిని బ్రాంచ్ డైరెక్టర్ ని చేస్తే మనల్ని స్టార్ డైరెక్టర్ అంటుంది లీడర్స్ కంపెనీ. మనకు స్టార్ డైరెక్టర్ మనకు కార్ ఫండ్ అనేది రిలీజ్ అవుతుంది లీడర్స్. మన కార్ ఫండ్ వచ్చేసి 5% అవుతుంది. అసలు నేనైతే స్టార్టింగ్ లో ప్లాన్ విన్నప్పుడు కార్ ఫండ్ అంటే నిజంగా ఇందులో కార్ వస్తుందా, అదే అంత ఉత్తిగా చెప్తారు అని అనుకున్నా. కానీ మమతా మేడం ప్లాన్ చెప్పిన తర్వాత చిరంజీవి సార్, శ్రీలత మేడం మాకు కొన్ని టిప్స్ చెప్పడానికి స్టేజ్ మీదకి వచ్చినప్పుడు, సార్ వాళ్ళు కార్ తీసుకున్నారు అంటే అసలు నేను కార్ తీసుకున్న వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు అంటే ఇది 100% నమ్మొచ్చు అన్న కాన్ఫిడెన్స్ అనేది నాలో వచ్చింది లీడర్స్. ఇప్పుడు కార్ తీసుకున్న వాళ్ళు మన
టీమ్ లో చాలా మంది ఉన్నారు లీడర్స్. శిరీష మేడం ఉంది, చిరంజీవి సార్ ఉన్నారు, అలాగే ఆ సంపత్ సార్ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ అలాగే ఈ మంత్ లో కూడా మన టీమ్ లో మన రజిత మేడం గారు కూడా కార్ తీసుకుంటారు లీడర్స్. ఇంత ఇంత నమ్మకంగా చెప్తున్నాను అంటే నేను 100% అనేది మన వెస్టేజ్ ని నమ్మి ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ ని తీసుకోవడం జరిగింది లీడర్స్. ఇప్పుడు మన స్టార్ డైరెక్టర్ అయిన తర్వాత కంపెనీ అనేది మనకు కార్ ఫండ్ అనేది ఇస్తుంది లీడర్స్. అది 5% ఇస్తుంది. అదే సెవెంత్ ఇన్కమ్ వచ్చేసి ఓవర్ రైడింగ్ బోనస్ ఇస్తుంది లీడర్స్ కంపెనీ. ఆ అలాగే ఇక్కడ ముగ్గురిని బ్రాంచ్ చేసినాం కదా లీడర్స్. అలాగే ఇంకొక ముగ్గురిని బ్రాంచ్ చేసినట్టయితే మనం మొత్తం 6 మెంబర్స్ అవుతారు. 6 మెంబర్స్ ఇప్పుడు మనల్ని కంపెనీ క్రౌన్ డైరెక్టర్ అంటుంది లీడర్స్. మనం క్రౌన్ డైరెక్టర్ అయినప్పుడు మనకు ఎయిత్ ఇన్కమ్ అంటే 8వ ఇన్కమ్ వచ్చేసి హౌస్ ఫండ్ వస్తుంది లీడర్స్. హౌస్ ఫండ్ వచ్చినప్పుడు 3% అనేది హౌస్ ఫండ్ రావడం జరుగుతుంది. సో లీడర్స్, హౌస్ ఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్. మన చిరంజీవి సార్, శ్రీలత మేడం కూడా ఈ హౌస్ ఫండ్ దగ్గరే ఉన్నారు లీడర్స్. వాళ్ళు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ ఎంచుకోవడానికి కారణం హౌస్ ఫండ్. వాళ్ళు ఎప్పటి నుంచో రెంట్కి ఉండడం వల్ల మేము వెస్టేజ్ లోకి వచ్చి ఒక మంచి ఇల్లు అంటే మామూలు లాంటి ఇల్లు కాదు ఫ్రెండ్స్. మన సారును మన మేడం 1 కోటి నుండి 2 కోట్ల మధ్యలో ఇల్లు అనేది అంటే డ్రీమ్ హౌస్. మనం ఇష్టం ఉన్నట్టు మన డ్రీమ్స్, మన కళల, మనం ఎలా అయితే కలగంటామో అలా అలా కట్టుకునే విధంగా మన కంపెనీ అనేది మనకు ఇస్తుంది ఫ్రెండ్స్. ఇల్లు కట్టుకోవడానికి కూడాము ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవాలన్న ఆశ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కంపెనీ కూడా మనకు ఇల్లు అవకాశం అనేది ఇచ్చింది. హౌస్ ఫండ్ వచ్చేసి 3% వస్తుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ 6 చేస్తేనే మన కంపెనీ హౌస్ ఫండ్ ఇస్తుంది, ఇల్లు కట్టుకునే అవకాశం ఇస్తుంది ఫ్రెండ్స్. మనకు క్రౌన్ డైరెక్టర్ అయిన పొజిషన్ లో హౌస్ ఫండ్ రిలీజ్ అవుతుంది. అలాగే మనకి ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి 1 lakh వరకు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చిరంజీవి సార్, శ్వేత మేడం 1,64,000 తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇంత గొప్ప ప్లాట్ఫామ్ ను మనం ఎంచుకున్నందుకు చాలా ఆ ఆనందపడాలి లీడర్స్. మనము ఇక్కడ 6 మెంబర్స్ ని బ్రాంచ్ చేస్తే క్రౌన్ డైరెక్టర్ అయినాం కదా లీడర్స్. అలాగే ఇంకొక ఇద్దరిని బ్రాంచ్ చేస్తే మొత్తం 8 మంది అవుతారు. అంటే మొత్తం 8 మెంబర్స్ ని మనం గనక బ్రాంచ్ చేస్తే మనల్ని యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటుంది ఫ్రెండ్స్ కంపెనీ. యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయినప్పుడు మనకు ఎల్ఐటి క్లబ్ బోనస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అది అనేది 2% వస్తుంది మనకు. ఇప్పుడు మన గొప్ప లీడర్ టీమ్ వచ్చేసి రంజిత్ సారా మనకు ఈ ఈ లెవెల్లోనే ఉన్నారు ఫ్రెండ్స్. మనకు ఇక్కడ ఇన్కమ్ అనేది చూసుకుంటే ఫ్రెండ్స్ 20,000 నుండి 20 లక్షల వరకు కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ 20,000 నుండి 20 లక్షలు అంటున్నారు, ఇదంతా సాధ్యమవుతుందా అని అనుకోవచ్చు ఫ్రెండ్స్. మహేష్ బాబు గారు యాక్టర్ ఒక్క యాడు యాక్టింగ్ చేసి ఒక 12 కోట్లు తీసుకున్నప్పుడు మనం ఇందులో బిజినెస్ చేసి 20 లక్షలు తీసుకుంటాము అని అంటే నమ్మొచ్చు కదా ఫ్రెండ్స్. నేనైతే 100% నమ్మిన ఫ్రెండ్స్. అందుకే వెస్టేజ్ ప్లాట్ఫామ్ ఎన్నుకున్నా. మనము ఈ 180 మనకు గౌతమ్ బాలి సార్ ఈ 60% ని 9 రకాల ఆదాయాలుగా మనకి ఇచ్చారు ఫ్రెండ్స్. మనము మొదట్లో ఐడి తీసుకున్నప్పుడు నామినీ అని అడిగినాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నామినీ గురించి తెలుసుకుందాం లీడర్స్. ఇప్పుడు ఆ మనము ఐడి తీసుకున్నాం లీడర్స్. మనం ఇందులో కంటిన్యూషన్ గా ప్రొడక్ట్ తీసుకుంటున్నాము, బిజినెస్ రన్ అవుతున్నాము. రన్ అయినప్పుడు మనకు ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ నేనున్న లీడర్స్. ఇప్పుడు నేను ఒక స్టార్ లెవెల్లో ఉన్నప్పుడు నాకు ఏదైనా ఎక్స్ అంటే మనకి ఏదైనా జరిగినప్పుడు నా నామిన్ అనేది, నేను నామిన్ ఎవరైతే పెట్టుకుంటానో మా హస్బెండ్ కానీ మా పాప కానీ మా బాబు కానీ ఎవరు కానీ నామిన్ అనేది పెట్టుకోవడం జరుగుతుందో, మనం ఏ లెవెల్లో ఉంటామో లీడర్స్ ఆ లెవెల్ ఇన్కమ్ అనేది మన ఐడి అనేది మన నామినీకి వెళ్ళిపోతుంది లీడర్స్. విత్ ఇన్ 24 hours లో వెళ్తుంది. మళ్ళా నామినీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఏదైనా ఎక్స్ అనేది జరిగిన తర్వాత వాళ్ళ చిల్డ్రన్స్ కి వెళ్తుంది లీడర్స్. దాని తర్వాత మళ్ళా వాళ్ళ చిల్డ్రన్స్ అనేది వెళ్తుంది లీడర్స్. ఇంత ఇది అనేది 3 జనరేషన్ ప్లాన్ లీడర్స్. 3 జనరేషన్ ప్లాన్ అనేది బాగా కనెక్ట్ అయింది లీడర్స్. నాకు ఈ ప్లాన్ నచ్చే నేను వెస్టేజ్ ప్లాట్ఫామ్ ఎన్నుకోవడం జరిగింది.
ఇలాంటి అవకాశం అనేది ఎక్కడా లేదు లీడర్స్. మన బయట ఎలాంటి జాబ్ చేసుకున్నా, ప్రైవేట్ జాబ్ చేసుకున్నా, గవర్నమెంట్ జాబ్ చేసుకున్నా కూడాము మనకు 3 జనరేషన్ ప్లాన్ అనేది లేదు లీడర్స్. మన టీంలో వచ్చేసి సంపత్ సార్ కానిస్టేబుల్ గా వేస్తున్నాడు లీడర్స్. మన కుమారస్వామి సార్ కూడా గవర్నమెంట్ టీచర్స్ లీడర్స్. ఈ ఒక్క 3 జనరేషన్ ప్లాన్ కోసమే వాళ్ళు వెస్టేజ్ ప్లాట్ఫామ్ కి రావడం జరిగింది లీడర్స్. చూడండి లీడర్స్, గౌతమ్ వాలి సార్ అనేది మనకు 3 జనరేషన్ ప్లాన్ అంటే మనకు 3 తరాలు అంటే 300 సంవత్సరాలు, 3 తరాల భవిష్యత్తును కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. మనకి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు గౌతమ్ వాలి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాం లీడర్స్. అలాగే ఇంత ఈ 3 జనరేషన్ ప్లాన్ ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు లీడర్. దీని తర్వాత మనము బిజినెస్ చేస్తున్నప్పుడు మనం ఒక బ్రాంచ్ పొజిషన్ కి వచ్చిన తర్వాత మనకు వెస్టేజ్ కంపెనీ అనేది గౌతమ్ బాలి సార్ ఏం చేసిందంటే మనకు ఒక ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. ఇన్సూరెన్స్ అనేది మనకు బయట డబ్బులు పెట్టి తీసుకోవాలి లీడర్స్. డబ్బులు అంటే ఇప్పుడు శ్రీరామ్ చిట్ ఫండ్ అయినా, లైఫ్ ఇన్సూరెన్స్ అయినా, ఏదైనా అంటే మనకు ముందు ఏం జరుగుతుందో తెలియని దానికి మనమే ముందు మనీ కట్టి మనము ఇన్సూరెన్స్ అనేది చేయించుకుంటాం లీడర్స్. ఇక్కడ బాగా గమనించండి. అలాంటిది మనకు అనేది మన బ్రాంచ్ డైరెక్టర్ పొజిషన్ కి వచ్చిన తర్వాత మనకి ఇన్సూరెన్స్ అనేది 1,50,000 నుండి మనం ఏ పొజిషన్ నుండి అయినా సరే రావడానికి 1,50,000 నుండి 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ అనేది మనం గౌతమ్ బాలి సార్ మనకి ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. సో లీడర్స్ చూడండి లీడర్స్, ఇక్కడ మనకి ఎన్ని అవకాశాలు ఇచ్చిందంటే గౌతమ్ బాలి సారు మన మధ్య రకంగా జీవించే వాళ్ళకి మనకు చాలా అంటే చాలా ఆశలు ఉంటాయి లీడర్స్. అవనేది నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడతాం లీడర్స్. దానికోసమే మనకు వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది ఇవ్వడం జరిగిందని నా ఉద్దేశం లీడర్స్. ఇప్పుడు మనకు బిజినెస్ ప్లాన్ అనేది అయిపోయింది లీడర్స్. మన బిజినెస్ ప్లాన్ లో ఇక్కడ ఏం జరిగింది అంటే గౌతమ్ అలీ సార్ మీకు ఇక్కడ షాప్ చేంజ్ చేసుకోండి, మీకు లైఫ్ చేంజ్ అవుతుంది. షాప్ చేంజ్ చేసుకోవడం వల్ల మనం నిత్యావసర సరుకులు షాప్ లో కొనుక్కునేటివి మన వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో కొనుక్కోవడం వల్ల మనకి ఇన్ని రకాల ఆదాయాలు మనకు గౌతమ్ బాలి సార్ ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. మనము ఎన్ని రోజులైనా కిరాణం షాప్ లో కొనుక్కుంటే ఎన్ని ఆప్షన్స్ అనేటివి ఉంటాయా లీడర్స్? ఉంటాయి లీడర్స్. మనకు 10% నుంచి 20% ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వరు వాళ్ళు. మనకు బోనస్ అనేది ఉండదు. ప్లస్ మళ్ళా మనకు గౌతమ్ బాలి సార్ దీనిలో డైరెక్టర్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. డైరెక్టర్ బోనస్ నుంచి శాలరీ వస్తుంది, మనకు ట్రావెల్ ఫండ్ వస్తుంది, మళ్ళా మనకు కార్ ఫండ్ వస్తుంది, మనకి ఇల్లు ఫండ్ కూడా వస్తుంది లీడర్స్. అలాగే మనకు 3 జనరేషన్ ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి దీన్ని చూస్ చేసుకోండి లీడర్స్. మన పిల్లల భవిష్యత్తు కోసమైనా మనం బెస్ట్ ప్లాట్ఫామ్ ని ఎన్నుకోవాలి లీడర్స్. మనకు అలాగే ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. ఇంత మంచి ప్లాట్ఫామ్ ని మనకు అందించినందుకు గౌతమ్ బాలి సార్కి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందాం లీడర్స్. నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు ఉమాశంకర్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను వెస్టేజ్ ప్లాట్ఫామ్ ని ఎన్నుకోవడం అనేది నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను లీడర్స్. మనం ఏదైనా సరే మనము ఒక ఇప్పుడు మనము లేడీస్ ఉన్నాం లీడర్స్, ఇంటికి కాడ మనము ఇంటి హోంవర్క్ అంటే ఇంటి పనులు చేసుకోవాలి, మళ్ళీ బయటికి వెళ్ళి జాబ్ చేయాలంటే అస్సలు వీలుగా అయిన పని కాదు లీడర్స్. నేను కూడా ఒక 6 సంవత్సరాలు ఒక బోటిక్ లో పనిచేసిన లీడర్స్. ఇంత అంటే చాలా కన్వీన్స్ గా అంటే పొద్దున్న 9 కల్లా షాప్ లో ఉండాలి లీడర్స్, మళ్ళా 9 నుంచి మళ్ళా నైట్ 8:30 వరకు ఉండాలి లీడర్స్. అట్లా నేను చాలా బాగా నర్వస్ అయిన లీడర్స్. నర్వస్ అయిన టైంలో అది మానేసి ఆ నేను ఇంట్లోనే టైలరింగ్ పెట్టుకోవడం జరిగింది. అప్పుడు నాకు రాధిక మేడం వారు ఈ వెస్టేజ్ అనే దాని గురించి చెప్పారు లీడర్స్. నేను అప్పుడు పట్టించుకోలే అసలు నాలాంటి వాళ్ళకు జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే ఎలాంటి పెట్టుబడి లేని వ్యాపారం ఏదైనా వస్తే బాగుండు అన్న టైంలో నాకు రాధిక మేడం గారు ఇది చెప్పడం జరిగింది. పాపం మేడం గారిని బాగా సతాయించిన లీడర్స్. నేను స్టోర్ కి వచ్చి ప్లాన్ విన్నాక అయితే నాకు బాగా కనెక్ట్ అయింది లీడర్స్. నేను వెస్టేజ్ ప్లాట్ఫామ్ ని నేను చనిపోయేంత వరకు వదిలిపెట్టాను లీడర్స్. నా డ్రీమ్ అనేది ఖచ్చితంగా ఇందులో ఫుల్ఫిల్ చేసుకుంటా లీడర్స్. నాకు ఇంత గొప్ప ప్లాట్ఫామ్ ని ఇచ్చినందుకు గౌతమ్ బాలి సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను లీడర్స్.
అలాగే ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా ఉమాశంకర్ సార్ గారికి చాలా ధన్యవాదాలు. లహరి మేడం గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను లీడర్స్. థ్యాంక్ యూ సార్. ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ మేడం. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? చెప్తాను సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మై డ్రీమ్ వచ్చేసి మై సెల్ఫ్ జ్యోతి. నా డ్రీమ్ వచ్చేసి లీడర్స్, నేను ఇంకా బ్రాంజ్ లెవెల్కి రాలేదు లీడర్స్, 12% లోనే ఉన్నాను. ఈ మంత్ ఎండింగ్ కల్లా బ్రాంజ్ అయ్యి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 1 lakh 1 కార్ తీసుకొని నాతో పాటు వర్క్ చేస్తున్న వాళ్ళకి కూడా 1 lakh 1 కార్ ఇప్పియాలన్న గోల్ తో వర్క్ చేస్తున్నాను లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. చాలా బాగా చెప్పారు. చాలా బాగా ప్రజెంట్ చేశారు బిజినెస్ ప్లాన్ ని. అందరికి తెలిసిందే, బట్ మీరు చెప్పే విధానం, మీరు నీట్ గా పీపీటీ లేకపోయినా చాలా క్లియర్ గా చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు నాలెడ్జ్ లో. చాలా చాలా సూపర్ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. మంచి సక్సెస్ తీసుకోవాలి, మంచి అచీవ్మెంట్ సాధించాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీకు కూడా థ్యాంక్ యూ మేడం. మీరు ధైర్యం చేసి ముందుకు వచ్చి సెషన్ చేస్తున్నందుకు కూడా మిమ్మల్ని కూడా అప్రిషియేట్ చేయాలి. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సో లీడర్స్, 260+ మెంబర్స్ ఉన్నారు. మేడం యొక్క సెషన్ మీ అందరికీ చాలా ఉపయోగపడింది అనుకుంటున్నాం. మేడం చాలా నీట్ గా మేడం యొక్క నాలెడ్జ్ ప్రకారం బిజినెస్ ప్లాన్ ని ప్రజెంట్ చేశారు అండ్ చాలా క్లియర్ గా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. సో కాబట్టి ఎవరికైతే నాలెడ్జ్ లేదనుకుంటుంటారో ఒకసారి మేడం గమనించండి. ఎటువంటి ప్రజెంటేషన్ లేకుండా తనకున్న అవగాహనలోనే చాలా క్లియర్ గా ఇవాళ ఈ బిజినెస్ ప్లాన్ ని మేడం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి అందరు ముందుకు రండి, నాలెడ్జ్ తీసుకోవడమే కాదు నాలెడ్జ్ ఇవ్వడానికి కూడా ముందుకు రండి. మంచి ప్లాట్ఫామ్ అండి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్. యూటిలైజ్ చేసుకోండి, అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడదామండి. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, పూర్తిగా మనం ఒక సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసాం టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని. సో ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాం. ఎంతో మందికి ఇవాళ నాలెడ్జ్ ని షేర్ చేస్తున్నాం అన్లిమిటెడ్ గా అండ్ ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా 365 days మనం నాలెడ్జ్ అనేది షేర్ చేయడం జరుగుతుంది, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. సో ఇంకా ఎంతో మంది లీడర్స్ ఉన్నారు, నిజంగా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలి. మేడం లాంటి వాళ్ళు నిజంగా చాలా గొప్ప అవకాశం ఇలాంటి ప్లాట్ఫామ్ ద్వారా నాలెడ్జ్ తీసుకోవడం అనేది. అటువంటి ప్లాట్ఫామ్ ని మనం ఇవాళ స్థాపించి ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకొని ఇంకా ఎంతో మందికి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆ విధంగానే ఎంతో మంది రీచ్ అవ్వాలనే ఉద్దేశంతోనే మనం సోషల్ మీడియాని చూస్ చేసుకోవడం జరిగింది. సో సోషల్ మీడియాలో ఫస్ట్ మనకు ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ DUCD THH టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. సో కొత్త వాళ్ళు పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి రిక్వెస్ట్ పెట్టొచ్చు. సో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టీజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీమ్ కి సబ్స్క్రిప్షన్ చేయించండి. ఎందుకంటే అన్లిమిటెడ్ గా నాలెడ్జ్ ఇవాళ రెడీగా అవైలబుల్ గా ఉంది మన ఛానల్లో. సో అసలు లిమిట్ లేదు, ఎంత కావాలంటే అంత ఉంది, ఎంతైనా తీసుకోవచ్చు. అటువంటి అవకాశం టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ తయారు చేసి పెట్టింది. కాబట్టి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించండి. మీరు ఎక్కడ మీటింగ్స్ చేసినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రమోట్ చేయండి. దాని ద్వారా మీ లోడ్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా అండ్ వాళ్ళు కూడా మంచి ఒక క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్ ని తయారు చేసుకునే అవకాశం దొరుకుతుంది. రైట్, సో థ్యాంక్ యూ అండి. అండ్ అట్ ద సేమ్ టైం మన యొక్క విజన్ 31st December 2024 విజన్ పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ గ్రౌండ్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 members కార్ అచీవర్స్ అండ్ 10 members VMCM, 10 members యూత్ ఐకాన్ తయారు చేయాలని గొప్ప విజన్ తో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ మీ టీంని పార్టిసిపేట్ చేస్తూ అందరూ మంచి మంచి సక్సెస్ అచీవ్మెంట్ సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ జ్యోతి మేడం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో కాల్స్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. జ్యోతి మేడం గుడ్ మార్నింగ్ సార్. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్. 12% కదా మేడం ఇప్పుడు మీరు? అవును సార్. గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్ కమిట్మెంట్ అండి. సో ఈ రోజు ఇప్పుడు కూడా మేము మన స్టేజ్ లో ప్లాట్ఫామ్ లో చూస్తుంటాం లెవెల్స్, డైరెక్ట్, సిల్వర్, గోల్డ్, స్టార్, ఈవెన్ DUCD కూడా కొంతమంది ఇంకా ప్లాన్ చెప్పడం రాదు. సో అలాంటిది ఓన్లీ
12% లోపు ప్లాన్ నేర్చుకున్నారంటే ఒక కమిట్మెంట్ మీలో ఉంది. సో డెఫినెట్ గా ఇలాంటి ఒక కమిట్మెంట్ తో మీరు కరెక్ట్ గా జాగ్రత్త ప్లాన్ చేయండి. డెఫినెట్ గా 100% మంచి అచీవ్మెంట్ చేసుకుంటారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ థ్యాంక్ యూ సపోర్ట్ వల్లే సార్. 100% మీకు ఏదైతే ఒక డ్రీమ్ ఉందో దాంతో పాటు కమిట్మెంట్ ఉందో డెఫినెట్ గా 100% భగవంతుడు సపోర్ట్ చేస్తాడు. భగవంతుడు సపోర్ట్ చేసేటప్పుడు చిరంజీవి సార్, శ్రీలత మేడం, రంజిత్ అందరూ కూడా ఆయన పంపిస్తేనే వచ్చేవాలి. సో డెఫినెట్ గా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కాదు, మొత్తం ఏదైనా కూడా భగవంతుడు మీరు హ్యాపీగా ప్లాన్ చేయండి. డెఫినెట్ గా అందరినీ పంపిస్తాడు. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. చూడండి, ఈ రోజు జ్యోతి గారు 12% లో నేర్చుకోవడం కాదు, అందరికీ నేర్పించడానికి ముందుకు వచ్చారు. ఇదేమి పెద్ద ఇది కాదండి. అంటే ఎవరికి ఇది కాదని అంటే ఎవరికైతే సహాయం చేసే గుణం ఉంటుందో వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది. సహాయం చేసే గుణం లేని వాళ్ళకి ఇది కష్టం అనిపిస్తుంది. సో జ్యోతి గారు ఈ రోజు ఆలోచన ఏంటంటే తన ఒకలే కాదు, తనతో పాటు చాలా మంది బాగుండాలి అనే ఆలోచన ఉంది కాబట్టి వచ్చారు. సో డెఫినెట్ గా ఇలాంటి సెషన్స్ మనం అటెండ్ అవ్వడం ద్వారా 100% రీచ్ అవుతాం. సో వన్స్ జ్యోతి గారు థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. సో దయచేసి ఒకసారి ఈ పాయింట్స్ నేను చెప్తున్న పాయింట్స్ వినండి. రాత్ర మనకి స్వప్న మేడం ఏదైతే చెప్పారో, లేకపోతే ఈరోజు శ్రీనివాస్ గారు ఈవినింగ్ సెషన్స్ ఏంటి ఉందో, ఇవన్నీ కూడా ఒకటేనండి. మనం ఆలోచించుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ మన వెస్టేజ్ వచ్చింది దేనికోసం అంటే, ఒకటి ఆరోగ్యం కోసం, రెండోది ఆదాయం కోసం. సో ఆరోగ్యం అనేసరికి మనం ప్రోడక్ట్స్ వాడట్లేదు, చాలా మంది పీవీలే సెల్ఫ్ పీవీలు కూడా అనట్లేదు. మరి మనకి ఎక్కడ ఆరోగ్యం వస్తుంది ఫస్ట్ థింగ్. రెండోది మనకి లక్ష కావాలి, కారు కావాలి, ఫారెన్ ట్రిప్ కావాలి, ఇవన్నీ కావాలి. సో దానికి తగ్గట్టు మన దగ్గర లక్షణాలు ఉన్నాయో లేవో చూసుకోండి. లక్షలు కావాలంటే లక్షణాలు కంపల్సరీ కావాలి. ఫస్ట్ మేజర్ లక్షణమే కావాల్సింది సమయం అండి. ఈ రోజు ఉదయాన్నే మనకి ఎవరైతే 6 o'clock కల్లా ఆన్ ఫీల్డ్ లో వర్క్ చేస్తారో 100% వాళ్ళు విజయం సాధిస్తారు. అదే రకంగా జూమ్ మీటింగ్స్ లీడర్స్ ఏమవుతుందంటే కొంత స్థాయికి వచ్చేసరికి నాకు అన్నీ తెలిసి అహంకారం పెరిగిపోతుంది. సో జూమ్ మీటింగ్స్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు, ఏ స్థాయి నుంచి వచ్చామో మర్చిపోకూడదు. ఎంత పెద్ద వృక్షం అయినా కూడా ఆ రోజు మొదలయ్యేటప్పుడు చిన్న మామిడి టెంక, ఎగ్జాంపుల్ మామిడికాయ తీసుకుంటే చిన్న టెంక నుంచి స్టార్ట్ అయింది. సో గతాన్ని మర్చిపోకూడదు. ఈ రోజు మనం పెరిగిపోయాం చేసామని కాదు. సో అదే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదే రకంగా మన టీం ఎంత పొజిషన్ వెళ్ళా కూడా టీం ని మనం చూడవలసిన బాధ్యత మనకు ఉంది. పిల్లలు వాళ్ళు ఏమైనా తప్పులు చేసినా కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత. అంటే అప్లైన్ కానీ లైఫ్ లైన్ కానీ ఇద్దరు కూడా బ్యాలెన్సింగ్ ఉంటేనే టీం గ్రోత్ అవుతుంది. సో అలా మీటింగ్స్ ని, ట్రైనింగ్స్ ని ఎక్కడ మీటింగ్స్ జరిగినా కూడా మనం ఆపకూడదు, మనం అటెండ్ అవ్వాలి, టీం అటెండ్ చేయించాలి. సో అలాంటి బాధ్యత ఎప్పుడైతే తీసుకుంటామో ఆ టీం ఫాస్ట్ గ్రోత్ అవుతుంది. సెకండ్ థింగ్, తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే కంపల్సరీగా బియాండ్ యూనిఫామ్. సో చాలా మంది లీడర్స్ చూస్తుంటాను, ట్రైనింగ్ చేస్తారు, మీటింగ్ చేస్తారు, బట్ యూనిఫామ్ ఎక్కడ ఫాలో అవ్వట్లేదు. సో ప్లీజ్ దయచేసి మనం గెలవాలి, సాధించాలంటే సమయం ఎంత ఇంపార్టెంటో, నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంట్, నేర్పించడం ఎంత ఇంపార్టెంటో, దాంతో పాటు మన యూనిఫామ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇలాంటి ఒక లక్షణాలు పెట్టుకొని మనం కంటిన్యూ నాన్ స్టాప్ గా ఒక 6 months కనుక సీరియస్ గా పనిచేస్తే డెఫినెట్ గా 1 lakh కళ్ళు మూసుకొని వస్తుంది. డెఫినెట్ 100% రీచ్ అవుతుంది. సో దాన్ని ప్లాన్ చేయండి. మీటింగ్స్, ట్రైనింగ్స్ మిస్ అవ్వదు, ట్రైనింగ్స్ మిస్ అవ్వదు, ప్లాన్ చేయండి. సో ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే, నిన్న స్టార్ అండ్ అబో గ్రూప్ లో, మిగతా గ్రూప్ లో కార్ ఫొటోస్ అన్ని కూడా మనం ఏదైతే బుక్ ప్రింట్ చేస్తున్నామో, సో కార్ ఫొటోస్ అన్ని పెట్టేసాం. దాంతో పాటు నేమ్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో కరెక్షన్స్ అన్ని కూడా అప్ టు 10 o'clock వరకు, ఈ రోజు 10 గంటల వరకు కరెక్షన్స్ తీసుకుంటాం. ఫొటోస్ మిస్ అయినా లేకపోతే నేమ్ కరెక్షన్స్ ఉన్నా ఒకసారి చూసుకోండి. సో బుక్ కాస్ట్ పడుతుంది 50 rupees. అది బిజినెస్ ప్లాన్ బుక్, ప్రోడక్ట్ గురించి అన్ని వస్తుంది, లేటెస్ట్ అప్డేట్ పిహెచ్ఎస్ బుక్ వస్తుంది. సో ఇది ప్లాన్ బుక్ కాస్ట్ 50 rupees. మినిమం 100 books తీసుకోవాలి. మీ యొక్క సీనియర్ లీడర్స్ తో కాంటాక్ట్ అయ్యి ఇమీడియట్ గా ఆర్డర్స్ పెట్టుకుంటే మనకి కొరియర్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి చెక్ చేసుకొని ప్లాన్ చేయండి. ఇది ఒకటి. తర్వాత ఎవరైతే లీడర్స్ ఉన్నారో, సో కమిటెడ్ గా సీరియస్ గా వర్క్ చేసే వాళ్ళ కోసం కంపెనీ మనకి స్టార్ అండ్ అబో వాళ్ళకి అలవెన్స్ ఇస్తుంది. అంటే మనకి మీటింగ్ హాల్ రెంట్, ఫుడ్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో అది రీచ్ అవ్వాలి అంటే స్టార్ కంప్లీట్ చేస్తూ 30,000 చెక్ దాటకుండా ఉంటే కంపెనీ అలవెన్స్ తో మనం తీసుకోవచ్చు. దానికి కొద్దిగా ప్లాన్ చేసుకుంటే మన సపోర్ట్ అవుతుంది. సో అది సెకండ్ థింగ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో డిసెంబర్ లో మనకి సింగపూర్ ట్రిప్ ఉంది, సింగపూర్ మలేషియా ట్రిప్ ఉంది. దానికి క్వాలిఫై అవ్వాలంటే ఈ మంత్ నుంచి మనం సిల్వర్ లెవెల్ మెయింటైన్ చేసుకుంటే ఒక ఎల్ఓబి తీసుకుంటే ట్రావెల్ ఫండ్ రైజ్ అవుతుంది. సో ఆ ట్రావెల్ ఫండ్ ద్వారా మనం హ్యాపీగా మన చెక్ మంత్ తీసుకుంటే ట్రావెల్ ఫండ్ వచ్చే డబ్బులతో మనం హ్యాపీగా వెళ్ళొచ్చు. ఈ మంత్ నుంచి సిల్వర్ ప్లస్ మెయింటైన్ చేసుకుంటే మనకి ఎక్కువ ట్రావెల్ ఫండ్ వస్తుంది, ఎక్కువ మంది తీసుకోవచ్చు. సో వన్స్ అగైన్ జ్యోతి గారు థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ఈ రోజు యు శ్రీనివాస్ గారి సిఎన్టీ ఉంది, ఎక్కువ మంది ప్రమోట్ చేయండి. అదే స్వప్న గారిది ఏదైతే ఉందో మీటింగ్ ఒకసారి వినండి, తర్వాత యూట్యూబ్ లో రికార్డ్ అయింది, మళ్ళీ వినండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. శిరీష గారు. గుడ్ మార్నింగ్ సార్. ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ జ్యోతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్ మేడం. నిజంగా ఒక యుద్ధానికి వెళ్ళే సైనికునికి కత్తి ఎంత అవసరమో వెస్టేజ్ లో సక్సెస్ కావాలంటే ప్లాన్ అంత అవసరం మేడం. మీరు ప్లాన్ మాత్రం మీ వాయిస్ చాలా బాగుంది మేడం. చాలా నీట్ గా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. సూపర్ మేడం. ఇంతే మేడం. మనం ఈ ప్లాన్ ని ఎంత మందికి చెప్తే అంత తొందరగా గ్రోత్ అవుతాం మేడం. మీరు ఇలానే ముందుకు రావాలి మేడం. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మైసెల్ఫ్ శిరీష రఘువీర్ ఫ్రమ్ కాజ్పేట్ నుంచి మాట్లాడుతున్నాను. నా షార్ట్ డ్రీమ్ వచ్చేసి ఇయర్ ఎండింగ్ కల్లా యూత్ ఐకన్ అవుతూ 2 lakhs తీసుకోవాలి. నా లాంగ్ డ్రీమ్ వచ్చేసి నాతో కమిట్మెంట్ గా పనిచేసే 10 మందికి 1 lakh ఇప్పిస్తే నేను 10 lakhs తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఉమాశంకర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. శ్రీలత మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. జ్యోతి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. శ్వేత మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్ చెప్పారు మేడం బిజినెస్ ప్లాన్. సో మీరు బిజినెస్ స్టార్ట్ చేసి కొద్ది రోజులే అవుతుంది, అయినా అవును కూడా మేడం. బిజినెస్ ప్లాన్ ను పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారు మేడం. సో ప్రతి పాయింట్ కూడా కరెక్ట్ గా అంటే ఏ పాయింట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది చాలా బాగా చెప్పారు మేడం. సో ఆల్ ది బెస్ట్ మేడం. మంచి వాయిస్ ఉంది మీ దగ్గర, థ్యాంక్ యూ మేడం. సాధించాలనే కోరిక ఉంది. సో మీరు చెప్పినట్టుగా ఒక నార్మల్ పీపుల్స్ చాలా కోరికలు ఆశలు ఎన్నో ఉంటాయి, కానీ సాధించుకోవడానికి మార్గాలు లేవు. సో ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ మేడం మనకి. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళము హై స్థాయికి ఎదగాలి అని అంటే ఏ రంగంలో చూసుకున్నా ఎక్కడికి వెళ్ళినా మనం గెలవలేము, సాధించలేము మేడం. సో వెస్టేజ్ ఉపయోగించుకుంటూ హ్యాపీగా ముందుకు వెళ్తూ మనం బాగుపడమే కాదు, వేల మంది జీవితాలను మార్చడానికి ఇది ఒకటే ఆయుధం మేడం, బిజినెస్ ప్లాన్ అనేది. అది మీకు వచ్చేసింది. దీన్ని జనాలలోకి వెళ్ళి చెప్తే గనక సో ఎక్కువ మందిని మనం తీసుకొస్తే సక్సెస్ అవుతాం మేడం. సో ఆల్ ది బెస్ట్ 100% మేడం. మేడం. మీరు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. మీరు పెట్టుకున్న డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అది మీ థ్యాంక్ వల్లే యూ. మేడం. కారుణ్యం మీరు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే నేను ఇంత ముందుకున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంతకంటే ముందు మనకి టీహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ జూమ్ మీటింగ్స్ మనకి చాలా ఉపయోగపడుతున్నాయి మేడం. సో అవును ఇంతకు మేడం. ముందు చాలా ఉపయోగపడుతున్నాయి మేడం. దానికి రంజిత్ సార్కి, ఉమాశంకర్ సార్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనురాజు గారు. అశ్విని గారు. గుడ్ మార్నింగ్ ఉమా సార్. గుడ్ మార్నింగ్ మేడం. జ్యోతి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఎక్సలెంట్ మేడం. నిజంగా బిజినెస్ ప్లాన్ చాలా సూపర్ గా చెప్పిళ్ళు. మళ్ళీ మీరు వచ్చిన తక్కువ టైంలో 12% లో చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి పాయింట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అలా చేశారు మేడం. నిజంగా చాలా పాయింట్ నేర్చుకున్నాను మీ ద్వారా ఈ రోజు. థ్యాంక్ యూ చాలా మేడం. మంది సార్ అన్నట్టుగా ఇందాక బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ కూడా భయపడుతున్నారు. కానీ టీ టైం మీటింగ్ మేడం చాలా మంది లేడీస్ బాయ్స్ బయటకు వస్తుందంటే టీ లోనే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నా.